ఈ గుడి సఖార్ నగర్ లో ఉంటదండి. చాలా బాగుంటది. బయట చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత పెద్ద గుడి అండి. గుడి చుట్టూ దేవుళ్ళు ఉంటారండి. నేను బెంగళూరు వచ్చేదాకా నాకు ఒక గుళ్ళు ఇన్ని దేవుళ్ళు ఉంటారని అస్సలు తెలియదండి. ఈయన పేరు బాల వినాయకుడు గుడి టెంపుల్ అని సెర్చ్ చేస్తే వస్తుందండి. బాల వినాయకుడు చాలా బాగుంటాడు. చాలా చూడడానికి చూడండి ఎంతమంది ఇవాళ కొంచెం తక్కువ వచ్చారు కదండి, జనాలు ఫుల్ ఉంటారండి ఈ గుడిలో అయితే మటుకు. గుడి చుట్టూ దేవుళ్ళు అండి. పద్మావతి వెంకటేశ్వర స్వామి గుడి అండి, దాని పక్కనే ఉంటదండి. చుట్టూ చెప్పాను కదా, ఆ గుడి మెయిన్ బాల వినాయకుడు. తర్వాత చుట్టూ దేవుళ్ళు అండి. తర్వాత శివుడు, నంది ఉంటారు. తర్వాత గుడి వచ్చేసి చాలా బాగుంది కదా, శివయ్య అలంకారం. ఈమె వచ్చేసి కనకమ్మ వారు గుడి, చాలా బాగా ఉంది అలంకారము. అసలు నేను బెంగళూరు వచ్చేదాకా ఒక గుళ్ళో ఇంతమంది దేవుళ్ళు ఉంటారా తెలియదు. ఇది వచ్చేసి బనిశంకర అమ్మవారు. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. దసరాలు అయితే చాలా బాగా చేస్తారండి కనకమ్మ వారికి, బనిశంకర అమ్మవారికి. నవగ్రహాలు చూడండి, మన సైడ్ పక్కన ఉంటారు కదా, ఇక్కడ గుళ్ళోనే ఉంటారు.